హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చేను కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చేలో పని అయితే చేస్తున్నాము. ఏం పని చేస్తున్నామంటే బొప్పాయి చెట్లకు మందు కొడుతున్నాడు ఫ్రెండ్స్. యాక్చువల్లీ నిన్న కొట్టాల్సింది, నిన్న కొంచెం ఇంట్లో పని ఉంది, కొట్టలేదు. ఈరోజు అయితే మా ఆయన కొడుతున్నాడు. నేనైతే నీళ్ళు పోతున్నాను చూడండి ఫ్రెండ్స్, కలిపి బిందికి. ఏమేమి కొడుతున్నామంటే రెడ్ టేబుల్ పొడి, రోగరు అయితే ఒక బిందికి వచ్చి 10 ml, రెడ్ టేబుల్ పొడి వచ్చి 2 అగ్గిపెట్టెల మూతలు ఒక్కొక్క బిందికి కలిపి పూసి కొడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడాడ బొప్పాయి చెట్లు ముడత వచ్చినాయి ఆకులు, కానీ చాలా వరకు చెట్లు హెల్దీగానే ఉన్నాయి. హెల్దీగా ఉండడం అంటే ఇలా ఉండడం, కానీ కొన్ని చెట్లు ముడత వచ్చినాయి కాబట్టి అందుకని ముందు అయితే స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి మా బొప్పాయి చెట్లు. ఇది ఈరోజు మా పని. పొద్దున్నే మంచుకైతే మందు కట్టేకి కాదని చెప్పేసి మంచు ఆరిన తర్వాత వచ్చినాము. 11:30కి వచ్చినాం ఫ్రెండ్స్ చేలోకి. అయినా కరెంటు కూడా మధ్యాహ్నం కరెంట్, ఇప్పుడు పొద్దున్నే కరెంటుకు పోయిన వారం అయిపోయింది. 11కి ఒకసారి 5 వరకు ఉంటుంది. ఇంకా ఆ టైంలో ఏదైనా నీళ్ళతో చేసే పని ఆ టైంలో చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే నీళ్ళు సరిపోవు కదా. ఒక డమ్ము అయితే ఎప్పుడు ఆల్రెడీ చేలో ఉంటుంది. డమ్ముకు పట్టి పెట్టుకుంటాము, కానీ సరిపోవు కదా. సరిపోకపోతే మళ్ళీ నిలిచిపోతుంది పని అని మా ఆయన అయితే చూడండి దూరంగా ఉండ నేను స్ప్రే చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఆ డమ్ములో నీళ్ళు వేసి కలిపేసినాము. మళ్ళీ కరెంట్ వచ్చింది, మోటార్ ఆడుతుంది. అవి అయిపోతే మళ్ళీ పట్టుకున్నాం అని చెప్పేసి ఈరోజు ఈ టైంకి వచ్చినాం ఫ్రెండ్స్. చేస్తే ఎంత పని ఉండదో అంత ఉన్నది, కానీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉండాలి వ్యవసాయం అంటే. నిన్న చెట్లు పూడ్చిన, మొన్న చెట్లు పూడ్చాను. నిన్నైతే చేను కాడికి రాలా ఫ్రెండ్స్, ఏ పని చేయలే. నిన్న చేను కాడికి రాలేదు, ఇంట్లోనే ఉన్నాను. కనీసం ఎనవల్ గిడ్డికి కూడా అయితే రాలేదు. చేలో సప్పు ఉండదు కదా, ఆ సప్పే కోసుకొచ్చినాడు ఎనవల్ కోపము పైన. ఎందుకో నాకు నిన్న వంట చేసుకొని పిల్లలకు గుడ్డలు ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, నిన్న మీకు చూపించాను కదా. అవన్నీ చేసుకున్న లోపలే కాలు చేతులు లాగుతా ఈ పని అయితే చేయలేదు. ఈరోజు అయితే ఈ చేను కాడ పని పెట్టుకున్నాము. మందు కొట్టే లోపల 5 అవుతుందో 4 అవుతుందో తెలియదు. ఇప్పుడే కదా వచ్చింది. తినేసి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అన్నం తినలేదు, పొద్దున్న టిఫిన్ పని అయ్యే లోపల 10:30 అయింది. ఒకేసారి అదే టిఫిన్ అదే అన్నం అని చెప్పి నేను తినేసి వచ్చాను. ఆయన అయితే పొద్దునే తిన్నాడు ఫ్రెండ్స్. తినలేదు, తినమంటే నాకు ఆకలి లేదు, మళ్ళీ తింటారులే అనేది అట్టే వచ్చేసినాడు. ఇది ఈ పూట మా చిన్న ఐడియా ఫ్రెండ్స్. నీళ్ళు అయితే పోయాలి ఇప్పుడు. అయిపోయిన పాటని బిందికి పోతా ఉండాలి నీళ్ళు. ఇది మా చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాగధార ఛానల్ కొంచెం ప్లీజ్ ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజైతే బొప్పాయి చెట్లకైతే